వెల్కమ్ బ్యాక్. ఈరోజు దినపత్రికల్లోని ప్రధానమైన వార్తలపైన విశ్లేషణలో పాల్గొంటున్నారు విక్రమ్ పొల గారు, సీనియర్ అనలిస్ట్, అలాగే భానుప్రసాద్ గారు, ఎమ్మెల్సీ, టీఆర్ఎస్ నాయకులు, అలాగే అద్దంకి దయాకర్ గారు, టీపీసీసీ అధికార ప్రతినిధి. ఇక గొట్టిపాటి రామకృష్ణ గారు, ఏపీ టీడీపీ అధికార ప్రతినిధి మనకు విజయవాడ నుంచి లైవ్లో అందుబాటులో ఉన్నారు. అలాగే అద్దేపల్లి శ్రీధర్ గారు, ఏపీ బీజేపీ నాయకులు, వైజాగ్ నుంచి మనకు లైవ్లో అందుబాటులో ఉన్నారు. విక్రమ్ గారు, నిన్న రాహుల్ గాంధీ చేసినటువంటి, ప్రధాని మోడీ పైన చేసినటువంటి వ్యాఖ్యలు, నల్ల ధనం నిర్మూలన కోసం తీసుకున్న చర్యలు, వీటిని విమర్శిస్తూనే మోడీ విషయంలో అచ్చేదిన్ ఇప్పటివరకు రాలేదు, ఇక వచ్చేటటువంటి అవకాశం కూడా లేదు, 2019లో కాంగ్రెస్ అధికారంలోకి వస్తేనే అచ్చేదిన్ వస్తుందని వ్యాఖ్యలు కూడా చేశారు. అదే సమయంలో ఆయన చేసిన మరొక వ్యాఖ్య అన్నమాట, ఈ యోగాకి అంతర్జాతీయ ఖ్యాతి మేము తీసుకొచ్చాము అని చెప్పుకుంటున్న సమయంలో యోగాలో పద్మాసనం వేయడమే రానటువంటి ప్రధాని ఆయన రోజు నేను యోగా చేస్తానని చెప్తున్నారు. పద్మాసనం వేయడమే ఆయనకి రాదు. అలాంటి వ్యక్తి ఈ దేశానికి ఎట్లా పరిపాలిస్తాడు? ఆ ఆసనం రాని వ్యక్తి మిగతా విషయాలు ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటారు? ఇట్లాంటి మంచి విషయాల్లో నిర్ణయం తీసుకునే అర్హత ఆయన ఆ విధంగా లేదండి. ఆయన ఏమన్నారంటే, అంటే ఆయన విశ్వసనీయత గురించి మాట్లాడుతా ఆయన అన్ని కొంత అబద్ధాలు చెప్తారు. యోగాతోనే నా డే స్టార్ట్ అవుతుందని అన్నారు. యోగాసనాల్లో ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ పద్మాసనంతో మొదలవుతుందని నాకు ఒక యోగా గురువు చెప్పారు. ఆయన అన్ని ఆసనాలు వేస్తారు కానీ పద్మాసనం వేయటం ఆయనకి రాదు. అదేవిధంగా చాలా విషయాల్లో ఆయన ఈ విధమైనటువంటి అబద్ధాలు చెప్తారు అన్నట్టుగా అది ఒక పోలికలాగా తీసుకొచ్చాడు ఆయన. అంటే అసలు ఆ యోగా అది కాదు. జనరల్గా ఏంటంటే డిమానిటైజేషన్ అయిన తర్వాత ఈ ఇష్యూని రాహుల్ గాంధీ చాలా కొంచెం అగ్రెసివ్, పద్మాసనం వేయలేని వ్యక్తికి అని అనలా, ఆసనాల్లో పద్మాసనం. ఇంకొక ఎగ్జాంపుల్ కూడా చెప్పారనమాట, ఈ చీపురు పట్టుకొని సరిగా పట్టుకునే వ్యక్తిని అవినీతిని ఊడ్చేస్తాను అంటున్నారు. పట్టుకోవడమే చేతగాని వ్యక్తి ఏం ఏదైనా ఒక కార్యక్రమాన్ని తీసుకుంటే దాన్ని ఎగ్జిక్యూషన్ కరెక్ట్ గా ఉండదు, మోడీకి సరిగా రాదు అని ఆయన ఒక పోలికలో చెప్పాడు. ఆయన ఈ యోగాలో ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ అసలు పద్మాసనమే మెయిన్. అది ఆయన నాకు యోగా గురువు చెప్పాడు. ఆ పద్మాసనం వేయటమే ఆయనకి రాదు, కాబట్టి ఎన్ని ఆసనాలు వేసినా కూడా దానివల్ల ఉపయోగం లేదు. అదేవిధంగా ఆ చీపురు పట్టుకొని తొడవటం కూడా సరిగా రాదు. అంటే ఏదైతే ఈ పెద్ద నోట్ల రద్దు, నల్లధనాన్ని తొలగించేస్తామనే దాంట్లో ఆయన చేపట్టిన చర్యలు అరకొరగా ఉన్నాయి, అవి కరెక్ట్గా లేవు అని చెప్పడం కోసం ఆయన చెప్పాడు. అంటే యాక్చువల్లీ గత 2 months ఆల్మోస్ట్ 2 months 4 days అయింది డిమానిటైజేషన్ తర్వాత. డే 1 నుంచి కూడా రాహుల్ గాంధీ దీని మీద ఎక్కువ మాట్లాడుతున్నారు. అంటే సోనియా గాంధీ, ఇన్ యాబ్సెన్స్ ఆఫ్ సోనియా గాంధీ, ఈయనే ఎక్కువ తీసుకొని నిన్న తాల్టోకర స్టేడియంలో మొత్తం 29 రాష్ట్రాల నుంచి కాంగ్రెస్ నేతలను పిలిపించారు. ఎందుకంటే ఇది ఒక ఉద్యమంలాగా ప్రజల్లోకి తీసుకెళ్ళాలి, దీని మీద మరింత అవగాహన కల్పించాలనే దాంతో, ఇంకా ప్రజల సమస్యలు, బాధలు తీరలేదు కాబట్టి అని నేను మన్మోహన్ సింగ్ గారు చేసినటువంటి వ్యాఖ్యలు, చిదంబరం గారు, రాహుల్ గాంధీ, సరే రాహుల్ గాంధీ ఈవెన్ మిమిక్రీ కూడా ఆయన ఇమిటేషన్ చేయటం, ఇదంతా కొంత చేశాడు. అసలు అంటే వాస్తవం ఏంటంటే ప్రజలకి ఇది కరెక్ట్గా జరగలేదు డిమానిటైజేషన్. నిన్న చిదంబరం గారు చెప్పిన దీంట్లో కూడా అంటే ఆర్థిక సలహాదారు కానివ్వండి, లేకపోతే ఆర్టీఐ నుంచి వచ్చిన దాని ప్రకారం ఆయన ఒక వ్యక్తే తీసుకున్నాడు అని చెప్పడం కోసం ఇదంతా చెప్పుకొచ్చారు. కాబట్టి దాని యొక్క ఫలితాలు ఎంత దారుణంగా ఉన్నాయి ప్రజల మీద. దీన్ని మరింత విస్తృతంగా మనం ప్రజల్లోకి తీసుకెళ్ళాలి. ప్రజల్లోకి తీసుకెళ్ళి అచ్చేదిన్ అని అన్నాడు ఆయన, బురేదిన్ వచ్చింది అనేటువంటిది చాలా రోజుల నుంచి వాళ్ళు చెప్తున్నారు. తిరిగి 2019లో మన అధికారంలో వస్తేనే చెప్తున్నారు. దానికి సంబంధించి కొంత అంటే నిన్న కాంగ్రెస్ నేతలు చిదంబరం గారు కానివ్వండి, మన్మోహన్ సింగ్ గారు, రాహుల్ గాంధీ ఇన్ఫ్యాక్ట్ గత 2 నెలలుగా చెప్తున్న వాటిల్ని మళ్ళీ తిరిగి రీటరేట్ చేశారు. దానికి ఏంటంటే ఇదంతా కొంచెం మసాలా జోడించి ఆయనకి యోగా అది ఇది చీపురు ఇవంతా చేశారు. సరే ఇక ఏం జరిగిందనేది కాంగ్రెస్ పార్టీ పరంగా వాళ్ళు ఏంటంటే దీని ఒక ఉద్యమంలాగా తీసుకెళ్తున్నారు కాబట్టి, ప్రజలు కూడా ఏంటంటే వాళ్ళ అనుభవంలోకి వచ్చినాయి కాబట్టి, తర్వాత మనకి ఎన్నికలు ఉన్నాయి కాబట్టి ఎన్నికలు కూడా చాలా కీలకమైనటువంటి పాత్ర. అంటే ప్రజలు ఏ విధంగా తీర్పిస్తారనేటువంటి దాని మీద కూడా తర్వాత నేను కూడా రాజకీయ పార్టీలు రీవర్క్ చేసుకుంటాయి తమ స్ట్రాటజీస్. అంటే ప్రజలు అనుకూలంగా తీర్పిస్తున్నారా, వ్యతిరేకంగా ఇస్తే, అనుకూలంగా ఇస్తే ఒక రకంగా, వ్యతిరేకంగా ఇస్తే అంటే దేశ రాజకీయాలు కూడా మారే అవకాశం ఉంది. రైట్. అద్దంకి దయాకర్ గారు, ఒక పెద్ద నిర్ణయం జరిగింది దేశంలో, అంటే నల్లధనం నిర్మూలనకు, ఉగ్రవాదం కోసము, లేకపోతే ఫేక్ నోట్స్ కోసం, ఇవన్నీ కారణాలు చెబుతూ పెద్ద నోట్ల రద్దు అనేది జరిగింది. ఇంత పెద్ద ఇష్యూ గురించి మాట్లాడుతున్న సమయంలో ఆ ఇష్యూని, అంటే పద్మాసనం వేయడం రాదు, చీపురు పట్టుకోవడం రాదు, ఈయన ఏం చేయగలరు అన్నట్లు చూస్తుంటే, అంటే
పద్మాసనం వేసేవాళ్ళు, యోగా చేసేవాళ్ళు మాత్రమే దేశాన్ని పరిపాలించగలరా? అంటే ఒక్కొక్క ఆసనం ఒక్కొక్క దానికి, అంటే ఒక ఐపీఎస్ కావాలంటే ఒక ఆసనం, లేదా ఐఏఎస్ కావాలంటే ఇంకొక ఆసనం తెలిసి ఉండాలా? ఐపీఎస్ కావాలంటే శీర్షాసనం అను, ఐఏఎస్ కావాలంటే వజ్రాసనం అను, లేకపోతే ఇంకొక అధికారి కావాలంటేనో, లేకపోతే ప్రధానో ముఖ్యమంత్రి కావాలంటే ఒక్కొక్క రకమైన ఆసనాలు తెలిసి ఉండాలి. ఆసనాలకి దీనికి సంబంధం ఏంటి? అంటే మోదీ మార్క్ ప్రసంగాలను అనుకరించే ప్రయత్నంలో తన యొక్క వెకిలిగా ఇతరులను విమర్శించే పద్ధతి కనుక ఇంకోళ్ళు చేస్తే ఎట్లా ఉంటుందో నిన్న రాహుల్ గాంధీ గారు అది చేసిండ్రు. అంటే మనం విమర్శ చేస్తే దాన్ని మాట్లాడడం నేర్చుకుంటున్నాడని ఇట్లా కొంచెం వ్యంగ్యంగా ఏదైతే ఉందో ఆ వ్యంగ్యంతో చెప్తేనే ఆయనకు కూడా అర్థమయ్యే స్థితి ఉంటుంది కాబట్టి ఎదురుదాడికి దిగినట్టుగా మనం భావించాల్సిన అవసరం ఉంటుంది. రాజకీయాల్లో వ్యక్తులను టార్గెట్ చేసి ఎప్పుడైతే మాట్లాడతారో అదే మళ్ళీ రిప్లిక్ అవుతుంది అనే దానికి దీనికి ఉదాహరణగా నేను భావిస్తున్నాను. ఎందుకంటే నిజంగానే యోగా మొదటి ముద్రనే ఏరియని వాడు చివరి ముద్ర వరకు ఎట్లా పోతాడు? పరిపాలనలు బాగానే ఉన్నాయి, అంటే పద్మాసనం ఒకటే రావట్లేదు అన్నట్టు. అది మొదటిది కదా, మొట్టమొదటిది కదా, అది రాకపోతే ఎట్లా అనేది. అయితే ఈ మోడీ డెమో ఏదైతే ఉందో అది డెమాన్స్ట్రేషన్ ఎఫెక్ట్ కావచ్చు, ఈ డిమానిటైజేషన్ ఎఫెక్ట్ కావచ్చు, ఇది తీవ్రంగా ప్రజల మీద పడుతున్న పరిస్థితుల్లో ఆర్ఎస్ఎస్ బీజేపీని కూడా చాలా సీరియస్గా టార్గెట్ చేసిన పరిస్థితి ఉన్నది. ఇండియనైజేషన్ ఆఫ్ ది కల్చర్, ఇండియనైజేషన్ ఆఫ్ ది ఎకానమీ అనేది చర్చగా ఉండాలి తప్పితే అమెరికన్ డాలర్ను బలోపేతం చేసే నిర్ణయాలను ఇండియన్ ప్రైమ్ మినిస్టర్ తీసుకున్న తర్వాత ఏ రకంగా బీజేపీ ఆర్ఎస్ఎస్ సమర్థించుకుంటుంది? ఇలా 60% ఆఫ్ ది బిజినెస్ అనేది ఎంత బలహీన పడుతున్నదో మనకు తెలుస్తున్నది. ఇంకా ముందుంది అని మన్మోహన్ సింగ్ గారు కూడా నిన్న ఒక వ్యాఖ్య చేసిండ్రు. అంటే మీకు ఆర్థిక వ్యవస్థలో మార్పు చేర్పుల గురించి కానీ, ఆర్థిక విధానాల్లో కానీ, ఏదైతే ద్రవ్య వినియోగము తర్వాత పరపతి నియంత్రణ అంశాల మీద విస్తృతమైన చర్చ జరుగుతుంది భారతదేశంలో. ఇప్పుడు 3rd లార్జెస్ట్ ఎకానమీగా ఎవాల్వ్ అవుతూ బిజినెస్లో 6వ ప్లేస్లో ఉన్న పరిస్థితి నుంచి ఈ 2 సంవత్సరాల్లో మనం తిరోగమన దిశలోనే ఆర్థిక వ్యవస్థను మలపడానికి ఒక ప్రయత్నంగానే దీన్ని డిమానిటైజేషన్ అనే ప్రయోగం, ఇది సంస్కరణ కాదు. 500-1000 రూపాయల నోట్ల రద్దు అనేది 43లో ఒకసారి జరిగింది, తర్వాత 72-73 ఆ ప్రాంతంలో ఒకసారి జరిగింది. పూర్తి రద్దు, కొత్త రిమానిటైజేషన్ పేరు మీద 2000 నోట్లు తెచ్చిండ్రు. ఈ మధ్యన 100కు 2000కు మధ్యన 500 ఒక్కటే ఉండి దేశం యొక్క ఆర్థిక అవసరాలను తీర్చలేనప్పుడు, ఈ కొనుగోలు శక్తి కాస్త తగ్గుతున్నప్పుడు అది ఇంపాక్ట్ జీడిపి మీద పడుతుంది అన్న దాని దగ్గర అరుణ్ జైట్లీ గారు కానీ ఎవరు కానీ ఎంత మేరకు పడుతుందనే చెప్పట్లేదు. అంటే 7.5 నుంచి 7.1 చూపడానికి ఒక అవకాశం ఉందని ఇప్పుడు ఆర్థిక సర్వేలు చెప్తున్న పరిస్థితి. అంటే 0.5% 50 డేస్లో తగ్గింది. అంటే దీని ప్రభావం 6 నెలల వరకు ఉంటే ఎట్లా ఉంటుంది? మనం విధ్వంసం జరిగినప్పుడు తుఫాన్ యొక్క రిక్టర్ స్కేల్ చెప్తాం చూడు, అట్లా ఉన్నది ఇది పరిస్థితి. వాళ్ళు మాత్రం కాంగ్రెస్ను లక్ష్యంగా చేసుకుంటున్నారు కాబట్టి ఇప్పుడు బీజేపీని లక్ష్యం చేసుకొని మాట్లాడడం జరిగింది. పూర్తిగా ముఖ్య నాయకుల యొక్క సమావేశం 29 రాష్ట్రాల్లో ఉన్న మొత్తం ఎగ్జిక్యూటివ్ బాడీస్ని అక్కడ పిలవడం జరిగింది. అంటే డిమానిటైజేషన్ మీద వ్యూహంలో తప్పు లేదు, కానీ చెప్పే అంశాల్లో కొంత ట్రైనింగ్ ఇవ్వడానికి కూడా ఆ క్లాస్ ఉపయోగపడుతుందని అందరినీ పిలవడం జరిగింది. అయితే ఇది పూర్తిగా బీజేపీ మిత్రులు కానీ ఆర్ఎస్ఎస్ మిత్రులు కానీ పునర్పరిశీలించుకోవాల్సిన అవసరం ఉంది. తర్వాత బీజేపీకి సపోర్ట్ చేసి ఎన్డీఏ మిత్రులు కానీ ఆత్మపరిశీలన చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఇంకెన్ని రోజులు దీన్ని మనం మద్దతు చెప్తాం? ఎకానమీ మొత్తంగా కూడా కొలాప్స్ అవుతున్నప్పుడు రాజకీయాల కొలాప్స్ అవుతోంది అనేది ఇప్పటి వరకు కాంగ్రెస్ పార్టీ చెప్తోంది. కొన్ని విశ్లేషణలు కొంతవరకు భవిష్యత్తులో ఎట్లా ఉండబోతుందని, ఇప్పటి వరకు ఏం జరిగే పెద్ద ప్రమాదం అయితే ఏం జరిగిన పరిస్థితులు అయితే ఇప్పటి వరకు జరిగిన పరిస్థితులు అయితే ఏం కనిపించట్లేదు. కాంగ్రెస్ పార్టీ ఏం చేసింది? దీనికి కౌంటర్గా నిన్న మాట్లాడినప్పుడు వెంకయ్యనాయుడు కాంగ్రెస్ పార్టీ ఏం చేసింది? వ్యవస్థలను నిర్వీర్యం చేసింది, కుంభకోణాలను తీసుకొచ్చింది. ఏ వ్యవస్థను కూడా సక్రమంగా నడపలేక ఆర్థిక వ్యవస్థ అయితే పూర్తిగా పడిపోయే స్థితికి తీసుకొస్తే ఈ రోజు మేము దాన్ని ఒక సంస్కరణలతో ముందుకు ఉంటే కాంగ్రెస్ పార్టీ ఈ రకమైన ఆరోపణలు చేయడం 240 ఒక బలమైన ఆర్థిక వ్యవస్థల్లో 3వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థ 70 సంవత్సరాల్లో 133 కోట్ల మందిని పెట్టుకొని ఏదో 10 కోట్లు 5 కోట్లు 3 కోట్ల జనాభాతో ఉన్న ఆర్థిక వ్యవస్థ కాదు ఇది. ఎక్కడి నుంచి అసలే ఆర్థిక స్వావలంబన పక్కన పెట్టి అన్న వస్త్రాలే లేని స్థితి నుంచి ఈరోజు అణ్వస్త్రాల్లో కూడా పూర్తి స్థాయి పురోగమించిన దేశం ఇది. ఎవరైనా ఈ దేశాన్ని పటిష్టం చేయడానికి వ్యవస్థను మేమైనా బలహీనం చేస్తే మరింత బలోపేతం చేసే ప్రయత్నం చేయాలి తప్పితే ఆర్థిక వ్యవస్థ పట్టుకొమ్మ దాన్నే ఈరోజు మీరు చూడండి వైవి రెడ్డి గారు కానీ తర్వాత ఇంతకుముందు మాట్లాడే దువ్వూరు సుబ్బారావు గారు కానీ ఇంకా ఎవరు బిమల్ జలాన్ కానీ అసలు దాని స్వయం ప్రతిపత్తినే ప్రశ్నించే స్థితికి వచ్చిన తర్వాత ప్రభుత్వాల యొక్క ఏంది బలం అనేది ఆర్బీఐ మీద రాజ్యాంగ వ్యవస్థల మీద ఉండొద్దు. అది సొంత నిర్ణయాలు తీసుకోవాలి. మార్కెట్ ఆపరేషన్స్ అన్ని కూడా అది చూసుకుంటుంది.
అలాంటి పరిస్థితుల్లో దాని అస్తిత్వాన్ని తుంగలో దొక్కి ఈరోజు వెంకయ్యనాయుడు గారు మాట్లాడుతున్నారంటే ఇంతకుముందు ఇండియా షైనింగ్ అని వారు ప్రచారం చేసినట్టుగానే కాంగ్రెస్ పార్టీని ఓడగొడితే కాంగ్రెస్ పార్టీని బలహీనం చేస్తే ఈ దేశం బలమవుతుందా? ఏం 44 సీట్లతో కాంగ్రెస్ పార్టీ లేదా? 10 సీట్లతో రేపు ఉండలేదా? కానీ దేశం యొక్క అన్ని రంగాల్లో పురోగమిస్తున్న దేశాన్ని ఒక్క డిమానిటైజేషన్తో ప్రశ్నార్థకం చేసిన పరిస్థితి ఉందా లేదా అనేది వాళ్ళ ఆత్మపరిశీలన చేసుకోవాలి. మేము విమర్శలు చేస్తున్నాం అనుకుందాం, రాజకీయ విమర్శలు చేస్తున్నాం అనుకుందాం, కానీ వాస్తవంగా ఇప్పటికీ నగదు కష్టాలు పల్లెల్లో తీర్చే పరిస్థితి ఈ రోజు బీజేపీ ప్రభుత్వానికి ఉన్నదా? ఇంకా 50 రోజులు అని చెప్పి నిన్న ఆమె ఎస్బీఐకి సంబంధించిన ఆమె అంటున్న పరిస్థితి. అంటే మేము అడుగుతున్నది ఏంటి, మీరు చెప్తున్నది ఏంటి? కాంగ్రెస్ అవినీతిని గడగడానికి అనే ప్రయత్నం చేస్తే 2.5 సంవత్సరాల కాలం మీకు ఇచ్చిండ్రు. ఒక్క అవినీతి మీద ఎవరినో కారకులు ఎవరినో అరెస్ట్ చేసి జైల్లో పెట్టేంత సత్తా దమ్ము లేదా ఈ ప్రభుత్వానికి? ఎందుకు అవినీతి అని ఊకే పాటి మాటికి దేశాన్ని అవినీతి దేశంగా వెంటనే రియాక్షన్ అంటే ఎవరన్నా అరెస్ట్ చేసి జైల్లో పెడితేనే అవినీతి జరగట్లేదు. ఇప్పుడు విచారణలు సుదీర్ఘంగా జరుగుతున్నాయి. మీరు ఇప్పుడు నేషనల్ హెరాల్డ్ కేసు కావచ్చు, ఇంకా ఎన్నో కేసులు మా అధినాయకత్వం మీద పెట్టినప్పుడు కోర్టులు ఏమిచ్చినాయి? అప్పటి నుంచి నడుస్తున్న 2G కేసు ఏమైంది, బొగ్గు గనుల కేసు ఏమైంది? 60 సంవత్సరాల నుంచి పెడుతున్న లేవా? 60 సంవత్సరాల నుంచి పెడుతున్న కేసులు మేము చేసిన అవినీతి లేదా? కాబట్టి ఇదంతా కూడా అవినీతి కాంగ్రెస్ అని చెప్పి పబ్బం గడుపుకునే ఒక దివాలకోరు రాజకీయం తప్పితే ప్రజలకు మేలు చేయమని చెప్తే కాంగ్రెస్ అవినీతి మీద చూసుకుందాం తర్వాత. అది కదా మేము అడుగుతున్నది. కాబట్టి ఇవన్నీ కూడా చీప్ టాక్టిక్స్. ఈరోజు ఒక డిగ్రీ చదివిన విద్యార్థి అమర్త్య సేతుతోని లేకపోతే ఏంది మన్మోహన్ సింగ్ గారితో పోటీ పెట్టి ఆయన ఆర్థిక వ్యవస్థను చేస్తున్న గ్లోరిఫై చేయడం అనేది అంతకంటే దివాలకోరు రాజకీయం ఇంకోటి ఉండదని నాకు అభిప్రాయం. రైట్. అద్దేపల్లి శ్రీధర్ గారు, 2019లోనే ఈ దేశానికి అచ్చే దిన్ వస్తుందని రాహుల్ గాంధీ నిన్న అన్నారు. ఇప్పటి వరకు అచ్చే దిన్ అనేది బీజేపీ పాలనలో వచ్చిందా, రాలేదా, రాబోతోందా, కాంగ్రెస్ వస్తేనే వస్తుందా? అంటే ఇప్పుడు దాకా మీరు దయాకర్ గారు మాట్లాడినప్పుడు కూడా మీరు చూడండి, 44 ఉన్నాయి మాకు ఎంపీలు, 10 లేదన్నారు. ఆ 10 దాకా తీసుకుని వచ్చేస్తారు రాహుల్ గాంధీ ఖచ్చితంగా. ప్రతి నెల 2-3 వారాలు అమెరికా కానీ యూరోప్ తిరగకపోతే ఆయనకి రిలాక్సేషన్ కనపడదు. ఆయన ఏం మాట్లాడినా ఏది చేసినా కూడా ఒక సిస్టమేటిక్ సిస్టమ్ ఉండదు. పార్లమెంట్లో మాట్లాడలేదు, రాజ్యసభలో మాట్లాడలేదు, కాంగ్రెస్ ఫ్లోర్ లో మాట్లాడలేరు. ఏ ఇష్యూ టేకప్ చేసినా కూడా వారు అంటే లిమిటెడ్ నాలెడ్జ్ తో లిమిటెడ్ యాక్షన్ తో ఉంటుంది. పవర్ లో 10 సంవత్సరాలు ఉన్నారు, మినిస్టర్ అవ్వమన్నారు, ప్రైమ్ మినిస్టర్ అవ్వమన్నారు, డిప్యూటీ ప్రైమ్ మినిస్టర్ అవ్వమన్నారు, కావస్తే చీఫ్ మినిస్టర్ కింద అవ్వమన్నారు. ఎప్పుడు కూడా బాధ్యత తీసుకోకుండా 10 సంవత్సరాలు గడిపేశారు ఆయన యూపీఏ ప్రభుత్వంలో. ఈ రోజు అపోజిషన్ లో వచ్చిన తర్వాత కూడా నిజంగా కరెక్ట్ గా 30 రోజులు ఏదైనా ఒక బాధ్యత తీసుకుని ఒక యాక్షన్ చేయమనండి, ఒక స్టేట్ లో తిరగమనండి. యూపీఏలో తిరిగాడు, ఫేజ్ 1 తిరిగాడు, కిసాన్ యాత్రలు అన్నారు, అయిపోయింది, అక్కడితో అయిపోయింది. ఇంకా యూపీఏ అన్ని మీరే చెప్తున్నారు కదా, ఎక్కడెక్కడ తిరిగారు, ఏమేమి చేస్తారు మీరే చెప్తున్నారు కదా. అదే కదా నేను అన్నాను, ఉత్తరప్రదేశ్ తిరిగాడు, అక్కడ వదిలిపెట్టేశాడు, అయిపోయింది. ఇంకా ఉత్తరప్రదేశ్ లో మనకి గవర్నమెంట్ రాదు, కాంగ్రెస్ 3rd కాదు 4th కాదు 5th ప్లేస్ అన్నారు. అదే విధంగా ఇప్పుడు మీరు ఉత్తరాఖండ్ అది వదిలిపెట్టేశారు. అంటే వారికి ఏంటంటే కాంగ్రెస్ ముందర నడిపించలేరు, కాంగ్రెస్ వాల్యూస్ ఏంటో అందరికీ తెలుసు. అది మీరు అదే నేను చెప్తున్నాను, కాంగ్రెస్ అందరికీ తెలుసు. కాంగ్రెస్ లో మంచి లేదన్నో, మంచి ఉంది, కానీ చెడు ఎంత ఉన్నదో యూపీఏ ప్రభుత్వంలో చూస్తాం. ఈ రోజు మీరు మోడీ గారి గురించి, బీజేపీ గురించి, ఆర్ఎస్ గురించి ఏం మాట్లాడతారు? అసలు కొన్ని రాష్ట్రాల్లోనే కాంగ్రెస్ లేదు. ఇదే విధంగా మీరు క్వశ్చన్ 2 సీట్ల నుంచి 2 సీట్ల నుంచి వచ్చింది మర్చిపోయినావా మిత్రమా? అదే 2 సీట్ల నుంచి వచ్చామో తెలుసు. మీరు అన్న మాటలు చెప్తున్నాను, 44 నుంచి 10 దాకా వచ్చేస్తారు మీరు ఇదే విధంగా వెళ్తే. 2 సీట్ల నుంచి గుర్తుపెట్టుకో. అరే మీరు మాట్లాడడం నేను మాట్లాడలేదు, నేను స్టూడియోలో లేను. ఏదేమైనా కూడా మీరు ఓపిక ఉండాలి. మీరు 7.56 ఉంది, డైరెక్ట్ గా 7.1 వచ్చేస్తాను. ఏ బేసిస్ లో మాట్లాడుతున్నారు? ఆ డిమానిటైజేషన్, హిస్టరీ జాగ్రఫీ గురించి కూడా రాజకీయం చేస్తావా? అదే నేను అంటున్నాను, హిస్టరీ జాగ్రఫీ గురించి మాట్లాడద్దు. ఎకనామిక్ సర్వే కింద ఆధారంగా తగ్గబోతోంది. డిసెంబర్ ఏదైతే ఇంట్రెస్ట్ రేట్ తగ్గించామో మీరు గ్రహించండి. బడ్జెట్ పెట్టిన తర్వాత ఎన్ని పెను మార్పులు వస్తాయి చూడండి. 40-50 రోజులు ప్రజలకు కొంత ఇబ్బంది కలిగిందని మేము ఒప్పుకుంటున్నాం. అంతకు మించి ఇంకేమీ లేదు. ఎకనామిక్ గా ఏవైతే మేజర్ డెసిషన్స్ తీసుకుంటున్నామో, డబుల్ టాక్సేషన్ అవాయిడెన్స్ అగ్రిమెంట్ మీరు యూపీఏ ప్రభుత్వం ఉన్నప్పుడు అవాయిడ్ చేశారు.
నల్లధనం ఇతర దేశాలు తీసుకునే విధంగా మీరు నడిపారు. మేము వచ్చిన వెంటనే ఏదైతే నల్లధనం తీసుకుని వస్తానో ఆల్రెడీ 2 కంట్రీలతో సైన్ చేసాం, సింగపూర్తో చేసాం, కిర్గిజిస్తాన్తో సైన్ చేసాం, మిగతా స్విస్ కానీ సైప్రస్ కానీ మిగతా కంట్రీస్ ఏదో మారిషస్ అన్నిటితో సైన్ చేసి నల్లధనం వచ్చే విధంగా తీసుకుని వస్తున్నాం. జిఎస్టీ ఇంప్లిమెంట్ చేయబోతున్నాం. మీరు జిఎస్టీ గురించి 10 సంవత్సరాలు మాట్లాడారు తప్ప ఎప్పుడు ఇంప్లిమెంట్ చేయలేదు. ఆధార్ గురించి మాట్లాడారు తప్ప ఎప్పుడు ఇంప్లిమెంట్ చేయలేదు. ఏదైతే స్మాల్ బ్యాంక్స్, ప్రైవేట్ బ్యాంక్స్ గుజరాత్ వ్యాపారం చేయరు భారతదేశం. కెన్యాని తెచ్చిపెట్టిండ్రు. బడ్జెట్ పెట్టిన తర్వాత బాస్ ఇస్ బ్యాక్ అంటారు. మీరే అంటారు ఏదో మోడీ ఏదో తప్పు చేశారు అంటున్నారు కదా. ఎన్ని పెను మార్పులు తీసుకొస్తాం. ఇన్కమ్ ట్యాక్స్ రేట్స్ అని మార్చిపోతున్నాం. ఏదైతే స్మాల్ అండ్ మీడియం సెగ్మెంట్ కి ఆల్రెడీ 2 కోట్ల వరకు కొలెటరల్స్ లేకుండా లోన్స్ ఇవ్వమని ఆల్రెడీ సజెస్ట్ చేశాం. రాహుల్ గాంధీ రాబోతున్నారు బాస్ ఇస్ బ్యాక్ అంటే అని చెప్తున్నారు. ఒక్క నిమిషం. రైట్, రాహుల్ గాంధీ బాస్ ఇస్ బ్యాక్ అంటే అది రాహుల్ గాంధీ అని చెప్తున్నారు అద్దంకి దయాకర్ గారు. గొట్టిపాటి రామకృష్ణ గారు మీరేం చెప్తారు? కాదు, బాస్ అవ్వమని 10 సంవత్సరాలు కాంగ్రెస్ వాళ్ళు కోరుకుంటే నేను అవ్వను అన్నారు. ఇంకా అపోజిషన్ లో ఇంకేం మాట్లాడతాడు రాహుల్ గాంధీ? వీళ్ళందరూ కూడా రాహుల్ గాంధీ వస్తే కాంగ్రెస్ వాళ్ళు భయపడిపోతున్నారు. గొట్టిపాటి రామకృష్ణ గారు 2019 కాదు 2090 వరకు కూడా కాంగ్రెస్ అధికారంలోకి వచ్చే అవకాశమే లేదని నిన్న వెంకయ్యనాయుడు గారు అంటున్నారు. అంటే అన్యపదేశంగా ఏదో ఫ్లోలో అన్న మాటగా చూడాలన్నా 2090 వరకు అంటే 70 ఏళ్ల వరకు ఇక బీజేపీ పాలనలోనే ఈ దేశం ఉంటుందా? అంత బాగా ఏమన్నా జరుగుతుందా పరిపాలన? నమస్తే ఈశ్వర్ గారు. ముందుగా మీ ద్వారా అక్కడ ఉన్న మిత్రులందరికీ అదేవిధంగా ప్రేక్షకులకు కూడా రేపు నుంచి సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాను అడ్వాన్స్ గా. సరే, ఏ రాజకీయ పార్టీ అయినా సుదీర్ఘకాలం ప్రజలకి అధికారంలో ఉండి సేవలు అందించాలని చెప్పి కోరుకోవటం ఇదంతా కూడా అసహజమైనటువంటి విషయం కాదు. దాని గురించి మాట్లాడే కంటే ఈరోజు అంటే ఒక ప్రధానమైనటువంటి అంశం మీద కాంగ్రెస్ పార్టీకి స్పష్టత ఉండలేదు. మనం గమనించాల్సింది అది. ఈరోజు డిమానిటైజేషన్, పెద్ద నోట్ల రద్దు, అది అన్న దయాకర్ నేను ఒక్క నిమిషం. పెద్ద నోట్ల రద్దు దాని మీద రద్దు చేయటం సబబా కాదా? రద్దు చేసినటువంటి విధానంలో ఉన్నటువంటి లోపాల వల్ల మీరు విమర్శిస్తా ఉన్నారా? లేదు ఆ రద్దు చేసినది అనుకున్నంత రాలేదు అనేటువంటి ఉద్దేశమా? లేదు ఇంకా ఏవైనా ఇతరత్ర కారణాలు ఉన్నాయా? ఈ విషయాల పట్ల స్పష్టత ఇవ్వాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఈ దేశంలో సుమారు 70 సంవత్సరాల్లో 60 సంవత్సరాలు పరిపాలించినటువంటి రాజకీయ పార్టీ 2 సంవత్సరాలు సహనంగా ఉండలేక, లేదా 2 సంవత్సరాల్లోనే మేము లేకపోతే మేము మళ్ళా అధికారం కోసమే ఉన్నాము అనేటువంటి విధంగా మాట్లాడటం అనేది ఉన్నత స్థాయి నాయకత్వంలో ఉన్న వారికి సబబు కాదు అనేది నా యొక్క అభిప్రాయం. మీరు ప్రతిపక్ష పాత్రలో ఉన్నారు. ఈ రోజు ఈ దేశంలో మీరు అధికార పక్షం చేసేటువంటి లోపాలేంటి, అధికార పక్షానికి మీరేం సూచనలు చేయదలుచుకున్నారు ఈ దేశం అభివృద్ధి కోసం అనేటువంటిది స్పష్టం చేయాల్సిన అవసరం ఉంది. అంతేగాని ప్రధానమంత్రి గారు యోగాసనాలు వేయటం, యోగాసనాల్లో పద్మాసనం రాదు కాబట్టి ఆయన అబద్ధాలు చెప్తున్నారంటే మనం ఎవరూ చూడలేదు. రేపు ఉదయాన్నే ఆయన లేచి పద్మాసనం వేస్తే చూపించారు అనుకుందాం. రేపు పొద్దున అంటే రాహుల్ గాంధీ నేను ఇప్పటిదాకా మాట్లాడినటువంటి మాటలో బాదం పప్పు తినడం బంద్ చేస్తే తెలివి కలవడని రాహుల్ గాంధీని అంటారా మీరు? ప్రధానమంత్రి స్థాయి చూడండి ఏం మాటలు మాట్లాడిండు. బాదం పప్పు గాడు, పప్పు రాజా, ఇదా ప్రధానమంత్రి మాట్లాడేది? మీకు యోగాసనాల్లో పద్మాసనం రాదంటే తిన్నా తినకపోయినా కూడా తెలివైన వాడు కాదని అందరికీ తెలుసు. రాహుల్ గాంధీ బీజేపీకి ఆర్ఎస్ఎస్ కది ఇదే విధంగా నడుచుకుని ఇదే విధంగా ఉంటే మీరు రాహుల్ గాంధీ ఎన్నిసార్లు ఏ రాష్ట్రానికి వస్తే ఆ రాష్ట్రంలో కాంగ్రెస్ ఉండకుండా జరిగిపోతుంది. ప్రధానమంత్రి మీద అంటున్నారు. మాట్లాడేటువంటి వ్యక్తిగా రాహుల్ గాంధీ హోదాలో అతి పెద్ద పార్టీకి, దేశంలో అతి పెద్ద పార్టీకి ఉపాధ్యక్షుడిగా ఉన్నారు. ఆయన ప్రధానమంత్రి అభ్యర్థిగా కూడా ముందుకు వచ్చిన వ్యక్తి. ఆయన గురించి బాదం పప్పని, ఆ పప్పని, ఈ పప్పని చేసే కామెంట్స్ ఎట్లా చూడాలండి? మాట్లాడడం నేర్చుకుంటున్నాడు. బాదం పప్పు అది అని శ్రీధర్ అని ఉంటే తప్పు పట్టచ్చు. అది మోడీ గారు మోడీ అన్నారు. సో వాళ్ళిద్దరికి సమానంగా అది కాదు నేను అనేది, అది కాదు. ఇప్పుడు ఏదైనా నేను అన్నాను అనుకోండి, ఆయన ఇంకా నేర్చుకునే స్థితిలోనే ఉన్నాడు, చిన్న బాలుడని నేర్చుకునే పరిస్థితిలోనే ఉన్నాడని. ఒక నిమిషం రాహుల్ గాంధీ చిన్న బాలుడని. రాహుల్ గాంధీ ఏ రాష్ట్రానికి ఎక్కువ శాతం వెళ్తారు ఆ రాష్ట్రంలో కాంగ్రెస్ దూరం అయిపోతుంది. 4th, 5th స్థానం కాదు. ఇదివరకు తమిళనాడు మీద దృష్టి పెట్టారు, తమిళనాడులో లేదు. ఆంధ్రప్రదేశ్ మీద దృష్టి పెట్టి ఏపీ రీఆర్గనైజ్ చేస్తే ఆంధ్రప్రదేశ్ లో లేదు. తెలంగాణ మీద దృష్టి పెట్టారు, రేపు తెలంగాణలో కాంగ్రెస్ ఉండదు. యూపీ ఉత్తరప్రదేశ్ లో కాంగ్రెస్ లేదు.
ఉత్తరప్రదేశ్లో 27 సంవత్సరాల నుంచి కాంగ్రెస్ లేదు, అది కాదు. ఒక నిమిషం రామకృష్ణ గారు కంటిన్యూ చేయండి. అదే నేను అంటున్నాను. ఒక నిమిషం ఆగండి శ్రీధర్ గారు, శ్రీధర్ గారు మీరు ఆగండి. అదే సార్. రైట్. ఇప్పుడు ఈరోజు అంటే అవగాహన అంటే మీరు అన్నట్టుగా ప్రధానమంత్రికి అభ్యర్థిగా భవిష్యత్తుకి కాంగ్రెస్ పార్టీ ప్రాజెక్ట్ చేస్తున్నటువంటి నాయకుడిగా ఉన్నటువంటి ఆయన అంటే అవగాహన లేనటువంటి వ్యక్తిగా చిత్రీకరించబడతాడు. నేను ఆయన ఆ విధంగా అంటం తప్ప, లేదా అలా అంటం వల్ల ఆయన నేను ఆ విధంగా అంటలేదు. ఒక రాజకీయాల్లో అంటే ఇప్పుడు మీరు ఒక ప్రధానమైనటువంటి అంశం, ఈ అంశంలో ఉన్నటువంటి లోపాలని మీరు వివరించే ప్రయత్నం చేయకుండా ఈ అంశమే ప్రాథమికంగా తప్పు అనే విషయం కూడా స్పష్టం చేయట్లా. అంటే పెద్ద నోట్లకి సంబంధించినటువంటి ఈ రద్దు లేదంటే మార్పిడి దీనికి సంబంధించి మేము పూర్తిగా వ్యతిరేకమని చెప్పదలిచారా? లేదు ఇప్పటికైనా సరే సుమారుగా ఇప్పుడు 70 రోజులు అయింది ఈ రోజు, లేదు దీనిలో తీసుకున్నటువంటి లోపాల వల్ల ఆర్థిక వ్యవస్థ మందగమనం వల్ల మేము దీన్ని వ్యతిరేకిస్తున్నామని చెప్తున్నారా? లేదు మీరు అంటే మీకు ఆ క్లారిటీ నాకు ఇప్పటికి కూడా అర్థం కాలేదు సార్. 70 రోజుల నుంచి ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు, ప్రజలు ఇబ్బందులు పడతారు అనే మాట మోడీ గారే అంటున్నారు. మా చంద్రబాబు గారు కూడా అదే మాట చెప్తా ఉన్నారు, ఇంతకంటే తెలగలేదని చెప్పని. రైట్ అండి భానుప్రసాద్ గారు, ఒక ప్రధాని లేకపోతే ప్రధాని అభ్యర్థిగా ఉన్నటువంటి వ్యక్తి వీళ్ళిద్దరూ చేసుకుంటున్నటువంటి కామెంట్స్ ఏ రకంగా కనిపిస్తున్నాయి? మొట్టమొదటిగా ఫస్ట్ ఆఫ్ ఆల్ సరే ఇద్దరి కామెంట్స్ని చేసే ముందు బీజేపీ చెప్తున్నట్టుగా ఈ దేశంలో ఇంతవరకు ఎటువంటి అభివృద్ధి జరగలేదు, 70 సంవత్సరాలుగా ఎటువంటి అభివృద్ధి జరగలేదు, ఈరోజే అభివృద్ధి మొదలైంది అనేటువంటి విధంగా చెప్తున్నటువంటి విషయం కూడా వాస్తవం కాదు. ఈ దేశంలో అనేక మంది ప్రధానమంత్రులు అనేక రకాలైనటువంటి నిర్ణయాలు తీసుకున్నారు. ఈ దేశం ఎక్కడి నుంచి ప్రారంభమైంది, ఈరోజు ఎక్కడికి వచ్చింది అనేటువంటిది ఈ దేశంలో ఉన్న ప్రజలందరికీ తెలుసు. అయితే మధ్యలో కొంతమంది ప్రధానమంత్రులు వాళ్ళ మార్కు కానీ లేకపోతే దేశానికి ఒక గతిని నిర్దేశించినటువంటి సందర్భాలు లేకపోయి ఉండొచ్చు. ఇందిరాగాంధీ గారు కొన్ని నిర్ణయాలు తీసుకోవడం వల్ల దేశానికి ఒక దిశను చూపెట్టినటువంటి పరిస్థితి ఉంది. దాని తర్వాత వచ్చినటువంటి క్రమంలో రాజీవ్ గాంధీ గారు మళ్ళీ వచ్చిన తర్వాత ఆ రోజు ఆయన ఈ మొత్తం సిస్టమ్స్ కానివ్వండి, కంప్యూటర్సే ప్రగతికి రాబోయే రోజుల్లో రాబోయే దశాబ్దాల్లో దాని ఇంపార్టెన్స్ ఏందని ఆయన గుర్తించడం వల్ల వచ్చినటువంటి ఇది కానివ్వండి, దాని తర్వాత వచ్చినటువంటి వాజ్పేయి గారు నేషనల్ హైవేస్ విషయంలో తీసుకున్నటువంటి నిర్ణయం కానివ్వండి, దాని తర్వాత అనేక ప్రభుత్వాలు పివి నరసింహారావు గారు తీసుకున్నటువంటి ఆర్థిక సంస్కరణలు కానివ్వండి, ఆ రోజు మన్మోహన్ సింగ్ గారు పివి నరసింహారావు గారికి ఒక బ్యాక్ బోన్గా నిలబడి ఈ దేశాన్ని ఆర్థిక సంస్కరణలు ముందుకు నడిపించినటువంటి పరిస్థితి. కానీ తర్వాత గత 10 సంవత్సరాలుగా యూపీఏ ప్రభుత్వం వచ్చిన తర్వాత అనేకమైనటువంటి వీటిని ఎదుర్కోవాల్సి వచ్చింది. ఆ సందర్భంలో మన్మోహన్ సింగ్ గారు డెఫినెట్గా కొంతవరకు ఫెయిల్ అయినటువంటి పరిస్థితి ఈరోజు భారత ప్రజలు భావిస్తున్నటువంటి పరిస్థితి. అయితే ఆ రోజు రాహుల్ గాంధీ గారు ఒక ప్రధానమైనటువంటి భూమికలో ఉన్నటువంటి వ్యక్తిగా వారు పోషించాల్సినటువంటి పాత్ర పోషించలేదు అనేటువంటి దానితో డెఫినెట్గా కొంత ఆయనకి ప్రజల్లో ఒక నెగిటివ్ వచ్చినటువంటి మాట వాస్తవం. అయితే దాన్ని అది గడిచినటువంటిది. ఈరోజు ఆయన ఒక ప్రతిపక్ష పాత్ర పోషిస్తున్నాడు. ప్రధాన ప్రతిపక్ష నాయకుడిగా ఉన్నటువంటి అంటే స్టేటస్ లేకపోయినప్పటికీ కూడా ఈరోజు దేశంలో ఎవరు చెప్పినా ఎవరు చెప్పకపోయినా కూడా ఇవాళ ఆయన మోడీ గారి తర్వాత ప్రతిపక్ష నాయకుడిగా రెండవ పాత్రలో కనిపిస్తున్నటువంటి వ్యక్తి. అటువంటి వ్యక్తి పైన అటు ప్రధానమంత్రి చేసినటువంటి కామెంట్స్ కూడా ఈ దేశం గర్వించేదగినటువంటి స్థాయిలో లేవు, ఈ దేశం సంతోషించేదగిన స్థాయిలో లేవు. అదేవిధంగా ప్రధానమంత్రి గారి మీద ప్రతిపక్ష నాయకులు చేసినటువంటి కామెంట్స్ కూడా ఆ రకమైనటువంటి స్థాయిలో లేవు. రెండూ కూడా ఆ స్థాయిలో లేవు. ఇద్దరు కూడా అసలు ఇష్యూని పక్కన పెట్టి అసలు ఇష్యూ ఈ డిమానిటైజేషన్ వల్ల ఈ దేశానికి ఏం జరగబోతుంది, ఏం రాబోతున్నది, ఏం పోబోతున్నది అనేటువంటి విషయాన్ని పక్కన పెట్టి దాని యొక్క రిపర్కేషన్స్ ఏంటి ఈ దేశం మీద, దాని యొక్క ఇది మీద ఏంటి అనేటువంటిది ఇద్దరు కూడా దాన్ని పక్కదారి పెట్టించేటువంటిది ఉంది. ప్రధానమంత్రిగా ఈ 50 రోజుల తర్వాత మనం ఇది ఫేస్ చేయబోతున్నాం, ఇది అయిపోయింది, ఇది ఈ రకంగా రాబోతుందని చెప్పిన తర్వాత 50 రోజుల తర్వాత ఈరోజు వరకు ప్రధానమంత్రి గారు మాట్లాడలేదు ఏంటంటే అసలు ఏంటి, ఎంత వచ్చింది దీంట్లో ఐడిఎస్ స్కీమ్లో భవిష్యత్తులో ఏముంటుంది అంటే ఇన్కమ్ డిక్లరేషన్ స్కీమ్ ఒకటి ఇచ్చారు మధ్యలో, ఐడిఎస్ మళ్ళీ ఎక్స్టెండ్ చేశారు. దాంట్లో 50% ఇది కింద దాని కింద ఎంత వచ్చింది, మామూలుగా డిపాజిట్ అయినటువంటి అమౌంట్ ఎంత, ఇవన్నీ ఈ ఫిగర్స్ కానీ లేకపోతే ఏ రకమైనటువంటి ఇది మనం మొత్తం ఈ డిమానిటైజేషన్ కి కొత్త నోట్లు ప్రింటింగ్ కి ఎంత ఖర్చు అయింది, తర్వాత ఏటీఎం క్యాలిబ్రేషన్ కొరకు ఎంత ఖర్చు అయింది, మొత్తం ఈ ప్రాసెస్ కి ఎంత ఖర్చు అయింది, మనకి ఎంత లాభం వస్తున్నది, ఏ రకమైనటువంటి బెనిఫిట్స్ రాబోతున్నాయి అనేటువంటి చెప్పడంలో ప్రధానమంత్రి గారు ఫెయిల్ అయ్యారు. అదేవిధంగా దేశంలో ఈ రకమైనటువంటి ఇది పరిస్థితులు రాబోతున్నాయి
ఉన్నాయి, దీనివల్ల ఈ రకమైనటువంటి నష్టం జరుగుతుంది, ఇదిగో ఇంత ఖర్చు అయింది అనేటువంటిది కానీ ఇది చెప్పడంలో కానీ ప్రధాన ప్రతిపక్షం ఫెయిల్ అయిపోయింది. సో రెండు కూడా ఏంటంటే గ్రౌండ్ వదిలిపెట్టి వేరే ఎక్కడో పోయి ఆడుతున్నటువంటి ఫుట్బాల్ గ్రౌండ్ లో ఆడమనంటే వీళ్ళు పోయి క్రికెట్ ఫుట్బాల్ ఛాంపియన్షిప్ పోటీలలో పోయి క్రికెట్ ఆడుతున్నట్టుగా ఉంది. కానీ అసలు ఏది కూడా సభలో 6 నిమిషాలు మాట్లాడిన దాంట్లో మన్మోహన్ సింగ్ గారు గత ప్రధానిగా తర్వాత ఈ ప్రభుత్వం చేసిన కామెంట్స్ ను బీజేపీ తీసుకోవాల్సిన అవసరం. బయట ఏంది నగదు కష్టాలకు సంబంధించి రాహుల్ గాంధీ గారు ఎన్నో సూచనలు కానీ సలహాలు కానీ ఇచ్చిన పరిస్థితి. వాళ్ళకు కాంగ్రెస్ని విమర్శించడం తప్పితే కాంగ్రెస్ విమర్శించే అంశాల్లో ఏవి ప్రజలకు ఉపయోగపడే అని తీసుకోవడానికి లేదు. ఇప్పుడు ఆయన చాలా కన్స్ట్రక్టివ్ క్రిటిసిజం చేసిండు. అసలు ఆయన జీవితంలో మాట్లాడని మాటలు కూడా మనం రాజ్యసభ వేదికగా మాట్లాడారు, ఆన్ రికార్డెడ్. సరే రాహుల్ గాంధీ గారిని టెక్నికల్ గా మాట్లాడకపోవడం ఎంత కారణం వేరు, కానీ వాటిని తీసుకోవాలి కదా. ఇప్పుడు ఆర్గనైజ్డ్ అది లూటీ అని, లీగలైజ్డ్ ప్లండర్ అని ఎంత పెద్ద పెద్ద మాటలు మాట్లాడతారు. ఏదో 2-3 మాటలు అనేసి మరి ఏమనాలి? మోడీ దొంగ అనాలనా, మోడీ ద్రోహి అనాలనా, మోడీ భారతదేశాన్ని నాశనం చేసిన ఏం మాటలు మాట్లాడాలి? పార్లమెంట్ లో పార్లమెంటరీ వ్యవస్థ దాంట్లో ఉన్న మాటలే మాట్లాడతారు. ఎయిర్ చీఫ్ కూడా జైల్లోకి వెళ్ళాడు. నేషనల్ హెరాల్డ్ అనేది ఒక ఇద్దరు మాట్లాడుతున్న మాటల గురించి మనం మళ్ళీ ఇక్కడ కూడా అదే పరిస్థితి కనిపిస్తుంది. చాలా చాలా కాదు, ఓపికతో ఉండాల్సిన అవసరాలు ఉంటాయి. ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ గారు మోడీ గారు మాట్లాడినట్టు ఇప్పటికైనా కాంగ్రెస్ లక్ష్యంగా మీ మూవ్మెంట్ ఉండొద్దు, ప్రజల లక్ష్యంగా ఉండాలని కోరుకుంటున్నాం మేము. కాంగ్రెస్ మేము ఆలోచించట్లేదు, రాజకీయం అనుకో. నువ్వు చేయాల్సింది ప్రజలకు, అల్టిమేట్ గా నీ ప్రజలకు నువ్వు చేయాల్సిన పరిస్థితుల్లో ఫెయిల్ అవుతున్నావు. ఎందుకు తెచ్చాము? పరిణామాలు ఎలా ఉంటాయి, పరిస్థితులు ఎలా ఉంటాయి చూద్దాం. భవిష్యత్తులో ఏం జరగబోతుందో చూద్దాము. 50 రోజులు గడిచిపోయింది, 60 రోజులు గడిచిపోయిందని కాదు, భవిష్యత్తు ఎలా ఉంటుందనేది చూద్దాం. రైట్, మనం మరో విషయంలోకి వెళ్దాము. విక్రమ్ గారు, ఇక్కడ మోడీ డిగ్రీ వివాదం రోజుకొక మలుపు తిరుగుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది. డిగ్రీ వివరాలు ఇవ్వడానికి ఢిల్లీ యూనివర్సిటీ నిరాకరించింది. వీళ్ళేమో డిగ్రీకి సంబంధించి గతంలో కూడా ఆయన అక్కడ పూర్తి చేశారని చెప్పడానికి మా దగ్గర ఉన్నాయని అంటారు. కేజ్రీవాల్ బయటపెట్టినప్పటి నుంచి ఈ రోజు వరకు ఈ వివాదం కొనసాగుతూనే వస్తుంది. సమాచార కమిషనర్గా ఉన్న మాడభూషి శ్రీధర్ డిఈలో 1978లో డిగ్రీ చేసిన వివరాలన్నీ ఇవ్వచ్చు అని చెప్పిన తర్వాత కూడా ఇవ్వకపోవడం ఒకటైతే, ఆయన నుంచి మానవ వనరుల శాఖను పూర్తిగా తప్పించారు జనవరి 10న. ఇట్లా చూడాలి, ఎందుకు ఇంత వివాదం అవుతుంది, ఎందుకు బయటపెట్టడానికి ఈ జంకుతున్నారు? అంటే పబ్లిక్ లైఫ్లో ఉండే వాళ్ళకి ట్రాన్స్పరెన్సీ అనేది చాలా ఇంపార్టెంట్ అండి. అంటే ఇప్పుడు అది దేశానికి ఉపయోగమా లేదా అనేటువంటిది పక్కన పెడితే, అంటే మోడీ గారు పిహెచ్డీ చేశారా, పీజీ చేశారా, డిగ్రీ చేశారా, అసలు స్కూల్ ఫైనలా అనేది ఇట్ ఈస్ నథింగ్ టు డూ విత్ పబ్లిక్. అంటే ఎందుకంటే మనం చూసాము గతంలో చీఫ్ మినిస్టర్గా చేసిన వాళ్ళు కానివ్వండి, వాళ్ళు పెద్దగా చదువుకోకపోయినా కూడా కామన్ సెన్స్తో బ్రహ్మాండంగా పరిపాలించిన ఉదంతాలు ఉన్నాయి. మన దగ్గర జలగం వెంకటరావు గారు, ఆయన డిగ్రీ కూడా పాస్ అవ్వాల, కానీ ఆయన ఉన్న చీఫ్ మినిస్టర్స్లో వన్ ఆఫ్ ది బెస్ట్ చీఫ్ మినిస్టర్స్ కింద మనం చెప్పుకుంటాం ఇప్పుడు. అట్లానే తమిళనాడులో కామరాజ్ అని ఆడారు, ఆయన 3rd క్లాస్ చదివేటట్టాడు. సో ఇట్లాగా మనం చాలామంది అంటే జీవితాన్నే ఒక పాఠశాలగా భావించి చదివిన వాళ్ళు ఎంతో ఉన్నారు. ఇవాళ విశ్వనాథ సత్యనారాయణ గారు, ఆయనకి డిగ్రీ లేవు, ఆయన డిగ్రీ లేని కాలంలో మేము పుట్టామన్నట్టు. ఆయన హెడ్ ఆఫ్ ది డిపార్ట్మెంట్ చేశాడు. ఆయన తర్వాత పుట్టపర్తి నారాయణాచార్యులని ఆయన రాసిన పుస్తకాన్ని ఆయన చదువుకున్నాడు ఆయన. అంటే ఇవాళ ఎందుకంటే ఈ డిగ్రీ అనేది అది ఒక ఆభరణం లాంటిది తప్ప మనకి అయితే ఏంటి అది ఇంపార్టెంట్. అదేంటంటే ట్రాన్స్పరెన్సీ, పబ్లిక్ లైఫ్లో ట్రాన్స్పరెన్సీ ఉండాలి. మనం చెప్పేది ఏంటంటే యూ హ్యావ్ టు లీడ్ బై ఎన్ ఎగ్జాంపుల్. మీరు ఒక ఉన్నత స్థానంలో ఉండి మనమే ఒక తప్పుడు అంటే మనకు సంబంధించినటువంటి వివరాలు ప్రధాన స్థాయిలో వాళ్ళు ఉండటం అనేది కరెక్ట్ కాదు. కాబట్టి దాని మీద అదొక వివాదం అయింది. ఇవాళ నేను కూడా చూశాను, అది శ్రీధర్ గారిని అంటే ఆ సబ్జెక్ట్ నుంచి తప్పించారనమాట. అంటే ఈయన ఎప్పుడైతే ప్రధానమంత్రిని క్వశ్చన్ చేశారో, అంటే ఆయన వివరాలని ఇవ్వాలని ఆర్టీఐ స్పిరిట్ ఆఫ్ ది ఆర్టీఐ ఈజ్ డిఫీటెడ్ అండ్ ఆల్సో ఇట్ ఈస్ ఎ షేమ్ఫుల్ అనమాట. అంటే ఒక కమిషనర్ని తప్పించి ఆయన అడగటమే పాపము, ఆయన అడగటమే నేరం అన్నట్టుగా. ఇంకేంటంటే వాట్ ఈస్ ద ఫన్ ఆఫ్ హ్యావింగ్ ఆర్టీఐ? ఆర్టీఐ యొక్క ఉపయోగం ఏంటి? ఆర్టీఐని ఎందుకు తెచ్చుకున్నాం? ఆర్టీఐ అన్నది నేను మొన్న ఒకసారి ఢిల్లీలో ఇటీవల దీనికి వెళ్తే శ్రీధర్ గారు చెప్పారు, ఇది సెకండ్ ఇండిపెండెన్స్ కింద మనం భావించవచ్చు. రెండవ అంటే అతి సామాన్యుడికి
అంటే రైట్ కలిగింది. నాకు కావాల్సినటువంటి సమాచారాన్ని నేను ఎక్కడి నుంచైనా తెచ్చుకోగలను ప్రభుత్వానికి సంబంధించింది అనేటువంటిది ఒక చట్టం చేసిన తర్వాత పార్లమెంటు సాక్షిగా దానివల్ల ఎన్నో ఫలితాలు చూసిన తర్వాత ఇటువంటి విషయాల్లో ప్రభుత్వం అంటే కేంద్రం అంటే దీంట్లో పెద్దవాళ్ల ప్రమేయం లేకుండా ఒక కమిషనర్ని తప్పించడం అనేటువంటిది అంటే ఆ సబ్జెక్టుని ఆయన డీల్ చేసే సబ్జెక్ట్స్లో నుంచి ఆ చీఫ్ కమిషనర్ తీసేసుకున్నారు అనేటువంటిది ఉంటుంది. సో ఇది కూడా ఇట్ ఈస్ వన్ ఆఫ్ ది అంటే ఇట్ రిఫ్లెక్ట్స్ ద క్యారెక్టర్ ఆఫ్ ది పిఎం ఏమో అని అనుకుంటున్నాను నేను. రైట్, విజయబాబు గారు ఉన్నారు ఆర్టీఐ కమిషనర్. ఎట్లా చూడాలండి ఈ ఇష్యూని? మోడీ డిగ్రీ విషయాన్ని బయట పెట్టకుండా ఢిల్లీ యూనివర్సిటీ ఎందుకు దాస్తోంది అనేది ఒకటైతే, ఇది ఇండియన్ పోస్టల్ విధానానికి వ్యతిరేకం అంటూ అక్కడ ఢిల్లీ యూనివర్సిటీ అధికారిని చెప్పడం, ఆ తర్వాత ఇది బయట పెట్టాలి 1978లో డిగ్రీ చేసిన వారి వివరాలు బయట పెట్టాలి అంటూ మాడభూషి శ్రీధర్ గారు సమాచార కమిషనర్గా ఆయన చెప్పిన తర్వాత ఆయన నుంచి ఇప్పుడు మానవ వనరుల శాఖను కేంద్రం తప్పించింది. ఎట్లా చూడాలి ఈ అంశాన్ని? ఇలాంటి దురదృష్టకరమైన చర్యలు దాదాపుగా ప్రతి కమిషన్ లో కూడా జరుగుతున్నాయండి. చాలా అన్యాయం. రహస్యాలు లేని సమాజం కోసం మనం ఈ చట్టాన్ని తెచ్చుకున్నాం. ఇది కూడా ఏంటి, ఏదో గత ప్రభుత్వం తెచ్చిందో లేదా ఈ ప్రభుత్వం దీన్ని నీరుగారుతుందని కాదు, ఒక ప్రజా ఉద్యమాల ద్వారా వచ్చినటువంటి ప్రజా చట్టం, పౌర చట్టం ఇది. అలాంటిది పారదర్శకత, తర్వాత జవాబుదారీతనం, ప్రజాస్వామ్యానికి ఒక శ్వాస. అభివృద్ధి చెందుతున్న దేశాలు, అమెరికా లాంటి దేశాలు ఇవాళ దీనికి చాలా టాప్ ప్రయారిటీ ఇస్తా ఉంటే ఇక్కడ ఊరికే పేరుకి చెప్పడమే తప్ప పూర్తిగా ఈ వ్యవస్థని నీరుగారుస్తున్న సంఘటనలు అనేకం ఉన్నాయి. సో అందులో ఇది ఒక భాగంగా ప్రధానమైన అంశంగా చూడాలి. దీన్ని ఏ ప్రజా ఉద్యమాల ద్వారా అయితే ఈ చట్టం తెచ్చుకున్నామో మళ్ళీ పౌరుల్లో అలాంటి చైతన్యం వస్తే తప్ప ఈ చట్టం బాగుపడదు. లేకపోతే దీన్ని పూర్తిగా ఒక నీరు గార్చేటువంటి ప్రక్రియ జరుగుతూ ఉంది పథకం ప్రకారం. అందులో భాగం ఇదిగా కూడా చూడాలి దీన్ని కూడా. రైట్, ఆయన నుంచి తప్పించడం అనేది ఇది డిగ్రీ వివరాలు బయట పెట్టాల్సి వస్తుందని ప్రభుత్వమే ఆలోచించి ఈ రకంగా ఆయన నుంచి ఆ బాధ్యతల నుంచి ఆయన తప్పించారా? ఎందుకంటే రాష్ట్రాలకు కేటాయిస్తారు, యూనివర్సిటీలకి వీటన్నిటికి కూడా కేటాయిస్తారు, ఎవరు బాధ్యతలు వాళ్ళకి కేటాయిస్తారు. కాబట్టి దీని నుంచి తప్పించడం ద్వారా ఇక ఆయన అర్హత కోల్పోతారా? ఎట్లా ఉంటుంది? అర్హత కోల్పోవడం అని కాదు, ఇక్కడ జరుగుతుంది ఏంటంటే ఆదేశించేటటువంటి పరిస్థితి ఉండదు ఢిల్లీ యూనివర్సిటీని. ఒక సబ్జెక్ట్ మీద ఎవరైనా సీరియస్ గా పనిచేస్తున్నారు అంటే ఆ సబ్జెక్ట్ ని మార్చడం అనేటువంటిది అటు సెంట్రల్ కమిషన్ లో జరుగుతూ ఉంది, ఇక్కడ ఉన్న స్టేట్ కమిషన్స్ లో కూడా జరుగుతుంది. అంటే కమిషనర్సే కేవలం వాళ్ళకి ఎవరైతే సానుకూలంగా పనిచేస్తారో వాళ్ళకి సబ్జెక్ట్స్ ఇవ్వడం. ఉదాహరణకి ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఇక్కడ మన కమిషన్ ఉందనుకోండి, కమిషన్ ఫామ్ అయిన దగ్గర నుంచి సెక్రటేరియట్ అంటే గుండెకాయ, ప్రభుత్వాలకు గుండెకాయగా ఉండే శాఖలన్నింటినీ ఏం చేస్తున్నారంటే బ్యూరోక్రాట్స్ నుంచి వచ్చిన కమిషనర్లకు ఇస్తున్నారు తప్ప అటు జర్నలిజం నుంచి కానీ న్యాయశాఖ నుంచి కానీ అంటే ప్రజాప్రతినిధుల నుంచి పౌరుల నుంచి వచ్చిన కమిషనర్స్ ఇవ్వడం లేదు. ఢిల్లీలో కూడా అదే జరుగుతూ ఉంది. ఢిల్లీలో మొన్న ఈ మధ్య ఒక నేషనల్ సెమినార్ జరిగింది, అది కూడా చాలా మొక్కుబడిగా జరిగింది అనేటువంటిది అక్కడ వాళ్ళే చెప్పారంటే కేవలం నామమాత్రంగా ఈ కమిషన్లని మిగులుస్తున్నారే కానీ నిజంగా ప్రజలకి పౌరులకు ఉపయోగపడేటట్టుగా చేయడం లేదు. ఎక్కడా ది కమిషన్ అనేటువంటిదే ట్రాన్స్పరెన్సీ అండ్ అకౌంటబిలిటీ కోసం ఏర్పాటు చేస్తే కమిషన్స్ లోనే ఆ ట్రాన్స్పరెన్సీ లేకపోవడం చాలా దురదృష్టం. రైట్ అండి, థ్యాంక్ యూ అండి విజయబాబు గారు. శ్రీధర్ గారు ఏం చెప్తారు? కేవలం శ్రీధర్ గారు మోడీ డిగ్రీకి సంబంధించిన వివరాలు బయట పెట్టండి అని ఢిల్లీ యూనివర్సిటీని ఆదేశించిన నేపథ్యంలోనే ఆయన నుంచి మానవ వనరుల శాఖను తప్పించారా? ఈ కమిషన్ సభ్యులందరికీ కూడా డిపార్ట్మెంట్లు, రాష్ట్రాలు కూడా కేటాయిస్తారు. ఈ రకంగా చూస్తుంటే ఆయన దాని నుంచి తప్పించడం కానీ ఎట్లా చూడాలి? అంటే ఇప్పుడు శ్రీధర్ గారు మనందరికి తెలుగు ఆయన కాబట్టి మనకి అందరికి పరిచయస్తులే. ఆయన తిరుపతికి వెళ్ళారనుకుంటా 10 రోజులు. అంటే ఆయన ఏవైతే యాక్టివిటీస్ ఉంటాయి, ఏవైతే డిపార్ట్మెంట్ సెక్టర్స్ ఉంటాయో వేరే వాళ్ళకి బాధ్యత అప్పచెప్తారు. ఇప్పుడు ఎవరికైనా హెల్త్ బాగాలేదనుకోండి, లీవ్ లో వెళ్ళారు అనుకోండి, చీఫ్ కమిషనర్ విల్ డిసైడ్ రొటేషన్ మీద. అంటే మీరు ఎందుకు ఆ విధంగా చూస్తారు? ఏదో మోడీ గారు లేదో ఆయన శాసించారు లేదా ఆర్డర్ వేశారు కాబట్టి ఆయన మార్చారని ఎందుకు అనుకుంటారు? ఇప్పుడు ఆఫీసర్స్ అన్న తర్వాత ఎవరిది కూడా శాస్త్రం కాదు, ఆ కుర్చీ అన్నది శాస్త్రం కాదు. మీరు అంటున్నట్టుగా ఆయన తిరుపతికి కానీ లేకపోతే యాదాద్రికి కానీ ఎక్కడికైనా వెళ్ళొచ్చారా? ఏమన్నా చెప్పారా? ఆ మేరకు చీఫ్ కమిషనర్కి ఏమన్నా చెప్పారా ఆయన ఏమన్నా? అదే నేను అంటున్నారు, మీకు చెప్పలేదు కదా, నాకు చెప్పారా అని నన్ను అడిగినప్పుడు నేను అనేది అదే. ఒక చీఫ్ కమిషనర్ రెస్పాన్సిబిలిటీస్ కానీ డ్యూటీస్ కానీ ఒక సెక్టర్స్ కానీ డిపార్ట్మెంట్స్ షిఫ్ట్ చేసినప్పుడు ఎన్నో కారణాలు బేస్ చేసుకుని చేస్తారు. ఎవరైనా లీవ్ లోకి వెళ్తే
ఒకరికి ఎక్కువ సబ్జెక్ట్స్ ఉన్నాయనుకోండి, మొదట ఇచ్చేస్తాం ఒక మెంబర్ కి ఎక్కువ సబ్జెక్ట్స్, ఆ తర్వాత వేరే మెంబర్ కి రొటేట్ చేస్తాం. అందరి మెంబర్స్ కి కూడా రొటేట్ చేయాలి కదా. ఒక మెంబర్ కి 20 సబ్జెక్ట్స్ ఇచ్చాం, ఇంకో మెంబర్ 2 సబ్జెక్టులే ఇచ్చాం. ఆ తర్వాత ఈ మెంబర్ కొంచెం అలవాటు అయిన తర్వాత ఈ మెంబర్ సబ్జెక్ట్స్ అన్ని కూడా డివైడ్ చేస్తాం. ఆ విధంగా అక్కడ మీరు ఏదైతే ఒక సబ్జెక్ట్ ఏదైతే ఢిల్లీ యూనివర్సిటీని ఆదేశించారో ఆ తర్వాత మాత్రమే ఆయన అక్కడ నుంచి తప్పించినారు చీఫ్ కమిషనర్ మాథుర్. అంతే అట్లా అనుకోవాలా? అలా అనుకోవడానికి లేదండి. ఎందుకనంటే మీరు కొత్త మెంబర్స్ జాయిన్ అయినప్పుడు అందరికీ రెస్పాన్సిబుల్ గా ఈక్వల్ గా డివైడ్ చేయాలనే ఉద్దేశంతో కొన్ని డిపార్ట్మెంట్స్ వేరే వాళ్ళకి షిఫ్ట్ చేయడం జరిగింది. అయి ఉండొచ్చు. ఇప్పుడు మీరు ఈ విధంగా ఈ రోజు డిస్కస్ చేస్తున్నప్పుడు సుప్రీం కోర్టులో సుబ్రహ్మణ్యం స్వామి గారికి పిటిషన్ వేసి సోనియా గాంధీ గారి డిగ్రీ సర్టిఫికేట్స్ కాదు అని ప్రూవ్ అయిన తర్వాత సుప్రీం కోర్టు చీఫ్ జస్టిస్ ఏమన్నారంటే తెలుసా, వాట్ మిస్టర్ సుబ్రహ్మణ్యం స్వామి, you are aware of it, let us leave it there, they are also respectable people, we'll leave it there అని చెప్పి చీఫ్ జస్టిస్ గారు సుబ్రహ్మణ్యం స్వామి గారికి ఫైనల్ సోనియా గాంధీకి అగేన్స్ట్ గా ఆర్డర్ ఇవ్వకుండా ఆ విధంగా కేసు క్లోజ్ చేశారు. అందరికీ తెలిసిన విషయమే సోనియా గాంధీ డిగ్రీ చదవలేదన్నది కన్ఫర్మ్ గా. ఏవైతే ఆవిడ మొదట కంటెస్ట్ చేసినప్పుడు ఎలక్షన్ లో ఒక పిటిషన్ లో అఫిడవిట్ లో నేను ఇంత చదివాను అన్నారు. మళ్ళీ రెండోసారి ఎలక్షన్ కంటెస్ట్ చేసినప్పుడు ఇంకా 2 డిగ్రీలు పెంచి ఫైల్ చేశారు. ఎప్పుడైతే 2 డిగ్రీలు పెంచి ఫైల్ చేసినప్పుడు సుబ్రహ్మణ్యం గారు సుప్రీం కోర్టు దాకా వెళ్ళి ఫైట్ చేసినప్పుడు మొదటి అఫిడవిట్ లో ఫైల్ చేసింది నిజమా, రెండో అఫిడవిట్ లో ఫైల్ చేసింది నిజమా, నేను ఇప్పుడు మీరు ఫైల్ చేసినటువంటి అఫిడవిట్ లో ఫైల్ చేసినటువంటి డిగ్రీ వివరాలు బయట పెట్టడానికి మీకు ఉన్నటువంటి అభ్యంతరాలు ఏంటి? ఎందుకు ట్రాన్స్పరెంట్ గా ఉండట్లేదు? ఢిల్లీ యూనివర్సిటీ 78లో చదివినటువంటి డిగ్రీ చదివినటువంటి వివరాలు, వారి వివరాలు చెప్పండి అంటే ఎందుకు చెప్పట్లేదు? ఎందుకు బయట పెట్టడం వల్ల మీకు వచ్చినటువంటి నష్టం ఏంటి, ఇబ్బందులు ఏంటి? ఎస్, మీరు అన్నది కరెక్ట్. సోనియా గాంధీ గారు 7-8 సంవత్సరాలు ఆవిడ డిగ్రీ సర్టిఫికేట్స్ కానీ ఆ విధంగా ఆర్గ్యుమెంట్ జరిగింది. చీఫ్ జస్టిస్ హస్ రిక్వెస్టెడ్ సుబ్రహ్మణ్యం స్వామి లెట్ us leave it there. మీ విషయం చెప్పండి. నేను అడుగుతున్నది డైరెక్ట్ మిమ్మల్ని ఒక పాయింట్ అడిగాను. ఎందుకు మీరు ట్రాన్స్పరెంట్ గా ఉండట్లేదు, ఎందుకు బయట పెట్టడం లేదు? ఎస్, యాజ్ ఫర్ సోనియా గాంధీ అందరికీ తెలిసిందే. మోడీ గారి విషయం వచ్చినప్పుడు ఈ ఇష్యూ అరవింద్ కేజ్రీవాల్ డిస్కస్ చేసి ఆ పొలిటికల్ గా ఇష్యూ చేసి టేకప్ చేశారు. ఒక ఇష్యూ టేకప్ చేసిన తర్వాత మనం ప్రతిసారి సమాధానం చెప్పలేం కదా. మోడీ గారు కానీ బీజేపీ కానీ అధికార ప్రతినిధి ఢిల్లీ నేషనల్ లెవెల్లో ఈ ఇష్యూ మీద క్లారిఫై చేసి చెప్పడం జరిగింది ఆల్రెడీ. కానీ నేను సాటిస్ఫై అవ్వలేదు, నాకు సర్టిఫికేట్ ఇవ్వండి అని అంటే ప్రతిసారి మనం సాటిస్ఫై చేయలేం కదా. ఇది పొలిటికల్ ఇష్యూ చేద్దాం అనుకున్నప్పుడు మరి ఇంకా ఎవరిని ఎలా చేస్తాం? మనం చెప్పవలసినప్పుడు క్లారిఫై చేశారు ఆల్రెడీ. పదే ఇదే ఇష్యూ టేకప్ చేస్తానంటే ఎలా కుదురుతుంది? రాహుల్ గాంధీ గారు చదివారా, ప్రియాంక గాంధీ గారు చదివారా? ఇవన్నీ కూడా డిబేటబుల్ పాయింట్. ఒక్క నిమిషం. అద్దంకి దయాకర్ గారు డిసెంబర్ 29న ఢిల్లీ నుంచి ఆయన తప్పించారు. రాష్ట్రాలు కేటాయిస్తారు కదా, ఆ భాగం నుంచి ఆయన ఒకటి తప్పించడం, జనవరి 10 వచ్చేటప్పటికి ఆయన నుంచి మానవ వనరుల శాఖని తీసేయడం, ఇవన్నీ ఎటువంటి సంకేతాలు ఇస్తుంది? ఇది కక్ష సాధింపే క్లియర్గా పడుతున్నది. మనకు వ్యవస్థల మీద నమ్మకం కల్పించే బాధ్యత ప్రభుత్వం చేయాలి. 10 సంవత్సరాలకు ముందు ఇంతకుముందు బాణన్ అన్నాడు, కానీ అభివృద్ధి అనేది మానవాభివృద్ధిని కేవలం అందమైన బంగళాలు వాటితోనే చూడనక్కర్లే. ప్రజాస్వామ్యాన్ని పాదుకొల్పే దిశలో ఆర్టీఐ తెచ్చింది. అంటే డెవలప్మెంట్ డైరెక్ట్గా మీకు డబ్బుల రూపంలో ఇవ్వడమే కాకుండా ఆహార భద్రత చట్టం తీసుకురావడం జరిగింది. అన్నిటికంటే ముఖ్యంగా మీకు ఆర్టీఐ అనేది వరల్డ్ మొత్తం దాని గురించి చూస్తున్న పరిస్థితి ఉన్నది. అంటే అసలు పారదర్శకత అంటే తనను తను ప్రశ్నించుకునే లోక్పాల్ బిల్ ఉన్నది, జన్ లోక్పాల్ బిల్. కేజ్రీవాల్ తర్వాత ఆయన అన్నా హజారే లాంటి వ్యక్తులు చేస్తేనే దాన్ని ఇంతవరకు దానికి చట్టబద్ధత కల్పించలేదు ప్రధానమంత్రి గారు. మా హయాంలో వచ్చిందని ప్లానింగ్ కమిషన్ మేము పెడితే కాంగ్రెస్లో ఉన్నది ఉండొద్దు అని చెప్పేసి నీతి ఆయోగ్ అని చెప్పిండు. నీతి ఆయోగ్ ద్వారా రాష్ట్రాలకు ఏ ప్రయోజనాలు పెడుతుండ్రో 2 మిత్రులు చెప్పాల్సిన అవసరం ఉంటుంది. అంటే మీకు మార్పు అనేది గుణాత్మకంగా ఉండాలి తప్పితే పేరు మార్పులతోని వ్యవస్థ మారుతుంది అనుకోవడం తప్పు. ఇలా ఆర్టీఐ మనకు మడబాయి శ్రీధర్ గారు మనకు చాలా దగ్గర, అందరికీ సుపరిచితులే. వారు ఏ రోజు కూడా అవినీతి కొరకు వ్యక్తుల యొక్క ప్రాపకం కొరకు ఏ రోజు ప్రాకులైన పరిస్థితి లేదు. లేకపోతే విపక్షాలు ఎవరైనా రెచ్చగొడితే రెచ్చిపోయే వ్యక్తి కూడా కాదు. తను నమ్మిన ఒక సిద్ధాంతానికి సంబంధించిన అంశం దాంట్లో ఇమిడి ఉన్నది కాబట్టి ఆర్టీఐ కమిషనర్గా తను మంచి సంప్రదాయాలను నెలకొల్పాలని. ఇప్పుడు సుష్మా స్వరాజ్ని, ఆమె పేరు స్మృతి ఇరానీని కూడా డిగ్రీకి సంబంధించిన అయితే ఆమె కూడా ఇట్టనే కామెంట్ చేసింది. ఇలా మోడీ గారు కూడా అట్నే చేసిన పరిస్థితి ఉన్నది. అంటే
ఒక ప్రధాన పోస్టులో ఉన్న వ్యక్తి తన యొక్క ఇన్ఫర్మేషన్ ఇవ్వడంలోనే తప్పు ఉంటే సోనియా గాంధీ గురించి చెప్పండి, మీ రాహుల్ గాంధీ ప్రియాంక అది చెప్పండి, అందరి గురించి మాట్లాడాలి విషయాలు చెప్పండి. అది కూడా మాడభాషి శ్రీధర్ గారిని అడగమనండి, చెప్తాం. బీజేపీకో వ్యవస్థని ఇక్కడ పాల్గొల్పినాం కదా, అమిత్ షానో కాదు అడిగేది, అక్కడ వ్యవస్థ ఉంది. సుప్రీంకోర్టు కూడా రేపు మీ కూడా చేతిలోకి తీసుకొని చీఫ్ జస్టిస్ అయితేనేమో ఆర్బీఐ గవర్నర్ అయినట్టు. మీరు వ్యవస్థల పట్ల నమ్మకం, మీరు అన్నారు కదా, ఆ నమ్మకం కల్పించే ప్రయత్నం చేస్తే ప్రజలు నమ్ముతారు మిమ్మల్ని. రైట్. జస్టిస్ చంద్రకుమార్ గారు ఉన్నారు. చంద్రకుమార్ గారు ఏం చెబుతారు? 1978లో BA చేసిన వారి వివరాలు ఢిల్లీ యూనివర్సిటీ ఇవ్వాలి అని మాడభూషి శ్రీధర్ గారు సమాచార కమిషనర్గా చెప్పడం వల్లనే ఆయనకు డిసెంబర్ 29న ఢిల్లీ నుంచి ఆ రాష్ట్రం నుంచి తప్పించారు. జనవరి 10న ఆయన పూర్తిగా మానవ వనరుల శాఖను ఆయన నుంచి తప్పించారు చీఫ్ కమిషనర్ మాథుర్. ఎట్లా చూడాలి ఈ అంశాన్ని? కేవలం ప్రధాని మోడీ డిగ్రీ వివరాలు బయట పెట్టాలన్నందుకే ఈ పరిణామాలు జరిగాయని భావించాలా? ఇప్పుడు దీనికి ఎక్స్ప్లెనేషన్ ఇవ్వాల్సిన బాధ్యత ప్రభుత్వం మీదనే ఉంది. ఇప్పుడు ఏదైనా ఒక నిర్ణయం చేసినప్పుడు, ఇప్పుడు ఆయన నుంచి మాడభూషి శ్రీధర్ నుంచి తప్పించారంటే ఎందుకు తప్పించారు అనే విషయం లోపల ప్రభుత్వం తన స్పష్టమైన ఈ కారణాల చేత మేము మానవ వనరుల శాఖను అతని నుంచి తప్పించామని చెప్పాల్సిన బాధ్యత సెంట్రల్ గవర్నమెంట్ మీద ఉంటుంది. చెప్పకపోతే అన్ని అనుమానాలకు దారితీస్తుంది, ఇప్పుడు మీరు చెప్పినట్లు. కాబట్టి సెంట్రల్ గవర్నమెంట్ షుడ్ కమ్, అంటే వాళ్ళు స్పష్టమైనటువంటి వైఖరితో ఎందుకు ఇట్లా చేయాలి. ఇప్పుడు అంటే ఏది చేసినా పారదర్శకత ముఖ్యం అంటే పరిపాలనలో. నిర్ణయాలు అనేటటువంటిది ప్రజల కోసం చేయాలని తప్పించి వాళ్ళ వ్యక్తిగతమైనటువంటి రహస్యాలను కాపాడుకోవడానికో అలా చేయకూడదు. నిజంగా డిగ్రీ ఉన్నట్లు చెప్తున్న నేపథ్యంలో అంటే చాలా మంది చెప్పారు, అమిత్ షా మాట్లాడారు, అరుణ్ జైట్లీ గారు మాట్లాడారు, అన్ని మాట్లాడి ఎందుకు బయట పెట్టడానికి జంకుతున్నారు? ఇందులో ప్రభుత్వానికి వచ్చినటువంటి ఇబ్బంది ఏమన్నా ఉందా? ట్రాన్స్పరెన్సీ ఎందుకు మెయింటైన్ చేయట్లేదు? అదే ట్రాన్స్పరెన్సీ ఎందుకు మెయింటైన్ ఇప్పుడు ఎక్కడైనా కానీ ట్రాన్స్పరెన్సీ ఎవరు మెయింటైన్ చేయరు, ఎక్కడ మెయింటైన్ చేయరు అని అంటే వాస్తవాలు బయటకు వస్తే ఇబ్బంది అనుకున్నప్పుడే జరుగుతుంది. ఇప్పుడు జనరల్ గా ఎట్లా ఉంటుందని అంటే, ఇప్పుడు ఎవరైనా కానీ ఏ ఫైల్లో కానీ ఇప్పుడు మనం మొదటి నుంచి కోరుతున్నది ఏంటంటే గవర్నమెంట్ ట్రాన్స్పరెంట్ గా ఉండాలి, అన్ని విషయాలు కూడా ట్రాన్స్పరెంట్ గా ఉండాలని కోరుకుంటారు ప్రతి ఒక్కరు. ఎవరైనా ట్రాన్స్పరెంట్ గా ఉండడం లేదు, కొన్ని ఫైల్స్ ఇప్పుడు క్యాబినెట్ తీసుకురావడం లేదు, లేకుంటే కొన్ని ఫైల్స్ పార్లమెంట్ కు ప్రజెంట్ చేయడం లేదు అంటే దాని వెనకాల బాధ్యత ఏంటిది? దాని వెనకాల మనం ఏం ఆలోచించుకోవచ్చు అంతే. రైట్ అండి, థ్యాంక్ యూ అండి. చంద్రకుమార్ గారు ఫోన్ ఇన్ లేరండి, చెప్పండి మీరేం చెప్పాలంటే. అంటే వారు చెప్పింది నేను చెప్పదలుచుకుంది ఏంటంటే, ఒక చీఫ్ జస్టిస్ ఆయన జడ్జి కాబట్టి వారికి బాగా తెలుసు కాబట్టి, ఒక చీఫ్ జస్టిస్ హైకోర్టులో ఉన్నప్పుడు చీఫ్ జస్టిస్ ప్రెరగేటివ్ ఉంటుంది ఏ జడ్జికి ఏ విధంగా ఏ సబ్జెక్ట్స్ ఇవ్వాలన్నది. ప్రతి నెల 2 నెలలకి కూడా చీఫ్ జస్టిస్ రొటేట్ చేస్తూ ఉంటారు సబ్జెక్ట్స్ కూడా. డిస్ట్రిక్ట్ ఇన్ఛార్జెస్ ఏదంటే ఇప్పుడు ఈ పరిణామాలు అడిగిన తర్వాత జరిగిన పరిణామాలు ఎలాంటి సంకేతాలు ఇస్తున్నాయి? ఎందుకు మీరు ఎందుకు ఆ విధంగా అంటారు? చీఫ్ జస్టిస్ ఏ విధంగా సబ్జెక్ట్స్ రొటేట్ చేస్తారు, ఆయన ఎప్పుడు ఎక్స్ప్లెనేషన్ ఇవ్వరు, ప్రెస్ మీట్ పెట్టరు. అది చీఫ్ జస్టిస్ టు రొటేట్ సబ్జెక్ట్స్ మెయింటైన్ చేయలేదేమో అనిపిస్తుంది. ఒకటి భానుప్రసాద్ గారు ఎట్లా చూడాలి ఈ అంశాన్ని? డిగ్రీ వివాదం మోడీకి సంబంధించి ఎందుకు బయట పెట్టడానికి ఇంత సంశయిస్తోంది? మోడీ గారు కూడా ఈ రోజు వరకు బయటకు వచ్చి ఇది అని స్పష్టంగా ఈ విషయం పైన మాట్లాడే పరిస్థితి కూడా కనిపించట్లేదు. ఇంత సీరియస్ ఇష్యూగా చూస్తున్నప్పుడు, అంటే ప్రజలందరూ కూడా చూస్తున్న సమయంలో శ్రీధర్ గారిని తప్పించడం అనేది ఎట్లాంటి సంకేతాలు ఇస్తుంది? సార్ ఇది గతంలో దేశ రాజకీయాల్లో చాలామంది మీద ఇటువంటి ఆరోపణలు చాలా సందర్భాల్లో వచ్చినటువంటి పరిస్థితి ఉంది. ఈరోజు మోడీ గారి మీద కూడా వచ్చింది, స్మృతి ఇరానీ గారి మీద కూడా వచ్చింది, ఇంకా ఈ రాష్ట్రంలో కూడా కొంతమంది ఇంతకుముందు నాయకుల పైన కూడా వచ్చినటువంటి సందర్భాలు ఉన్నాయి. బట్ అంటే యాక్చువల్గా చెప్పాలంటే ఇదేమీ ఎలిజిబిలిటీకి సంబంధించినటువంటి విషయం అయితే కాదు, మొరాలిటీకి సంబంధించినటువంటి విషయం. ఇది ఎన్నికలు పోటీ చేయడానికి ఎలిజిబిలిటీయా కాదా? ఒక ఐఏఎస్ ఆఫీసర్ లేకపోతే ఒక గవర్నమెంట్ ఆఫీసర్ లేకపోతే ఒక ఏదో అతను డిగ్రీ చేయలేదు అని తెలిసినప్పుడు మాత్రం డెఫినెట్గా అది అతను ఆ పోస్ట్కి ఎలిజిబుల్ కాదు కాబట్టి ఇది అఫిడవిట్లో ఇచ్చారు కాబట్టి అడుగుతారు. అఫిడవిట్ కూడా ఈ విషయంలో మరి ఎంతవరకు ఇది కంపల్షన్ లిస్ట్లో లేదు, అక్కడ మెన్షన్ చేయాల్సిన కంపల్సరీ మెన్షన్ చేయాల్సిన అవసరం లేదు, అక్కడ కంపల్సరీ ఫిల్ చేయాల్సిన అవసరం లేదు. ఓకే, అది ఫిల్ చేయటమా చేయకపోవడం అనేటువంటిది వాళ్ళ ఇష్టమే. ఆ పర్టికులర్ కాలంని ఫిల్ చేయకపోతే డిస్క్వాలిఫై అయ్యేది కాదు. అది ఆ కాలంని వదిలేసినా కూడా ఏమీ ఇది లేదు.
కాబట్టి ఆప్షన్ లేదు. కాబట్టి దానివల్ల కానీ ఏదున్నా కూడా ఆర్టీఏ యాక్ట్ అనేటువంటిది దేశం పూర్తిగా గర్వించదగినటువంటి యాక్ట్లలో ఒకటి. అది ప్రజల ఉద్యమంతో వచ్చింది, ఒక పార్టీయో ఒక ప్రభుత్వమో తీసుకొచ్చినటువంటి ఇది కాదు. కాబట్టి ఆ యాక్ట్కి ఎక్కడ ఇటువంటివి కొంతవరకు విఘాతం కలిగించేటువంటి ప్రయత్నం అనేది జరుగుతుంది అనేది ఒక పెద్ద డెఫినెట్గా మళ్ళీ ప్రజలు ఒక విశ్వాసం కోల్పోయే పరిస్థితి మాత్రం డెఫినెట్గా దీని ద్వారా వస్తుంది. గొట్టిపాటి రామకృష్ణ గారు కన్క్లూడ్ చేయండి. ఇప్పుడు కానీ ఈ వివరాలు బయటకు వస్తే ప్రధాని విద్యార్హతలకు సంబంధించిన విషయాలు ఏమైనా బయటకు వస్తే ఏమైనా నష్టమైనా జరుగుతుందా పార్టీకి అనుకుంటున్నారా? ఎందుకు ఈ విషయాన్ని ఇంత గోప్యంగా ఇంత బయట పెట్టకుండా ఇక్కడ ఎందుకు 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 రైట్ విక్రమ్ గారు అన్నట్టుగా ఇదేం పెద్ద ప్రభావితం అంటే రాజకీయాలు వాటి మీద ప్రభావితం లేదా సరే పారదర్శక సంబంధించినటువంటి అంశం. నేను దాంతో వారు మాట్లాడిన దాంతో నైతికత పారదర్శకత ఇంకా చాలా వస్తాయి. అయితే ఇక్కడ శ్రీధర్ గారిని తప్పించడం అంటే అంత సీరియస్ ఇష్యూగా చూస్తోందా? నేను అదే ఇప్పుడు దానిలో నాకు విజయబాబు గారు కొన్ని విషయాలు ఏదో వారు అంటే కమిషనర్గా కూడా ఉన్నారు కాబట్టి కొన్ని వాళ్ళ సాధక బాధకాలు కూడా తెలియజెప్పడం జరిగింది. ఏమైనప్పటికీ కూడా అంటే విద్య అనే దానికంటే రాజకీయాలు ఇప్పుడు అంజయ్ గారు వారి ఇందాక విక్రమ్ గారు చెప్పడం మర్చిపోయారు. ఆ రోజుల్లోనే 1980-81లోనే ఆయన పోలవరం కడితే ఇక్కడ కట్టాలి అని చెప్పని శంకుస్థాపన కూడా మొదలెట్టారు ఆ రోజు. అంటే నేనేమంటానంటే ఆయనకు పూర్తిగా విద్య లేదు, ఏలుముద్ర అని చెప్పి అంటారు. నిజం నాకు పూర్తిగా తెలియదు కానీ అంటే ఆయనకి అసలు అంటే కానీ ఊహించడం అనేటువంటి విషయాలు ఈ రోజు ఈ విధంగా కాకపోతే అదే ఇది కోరి చేశారు కాదు కాకుండా ఏదో రొటేషన్ లో జరిగేటువంటి అంశం అయితే అది వేరండి. ఇది కావాలని చెప్పని చేశారు అని అనడానికి కూడా పెద్దగా ఎటువంటి సంకేతాలు ఏం కనపడట్లేదు అక్కడ, పరిస్థితులు కానీ పరిణామాలు కానీ. డిగ్రీ సర్టిఫికేట్స్ సంబంధించి ఎవరైనా అడిగితే మరి చెప్పాల్సినటువంటి అవసరం ఉంటుంది సార్. రైట్, థ్యాంక్ యూ అండి. గొట్టిపాటి రామకృష్ణ గారు చర్చలో పాల్గొన్నందుకు. అద్దేపల్లి శ్రీధర్ గారు, విక్రమ్ పోల గారు, అలాగే భానుప్రసాద్ గారు, అద్దంకి దయాకర్ గారు. ఇది వాళ్ళ చర్చా కార్యక్రమం. చూస్తూనే ఉండండి HM TV.